పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 37వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి మీ గ్రంథాలను తెరిచి ఆ మాట అలా ఉన్నవో లేవో పరిశీలన చేయాల్సిందిగా ప్రభు పేరిట ప్రేమతో మీకు తెలియజేస్తా ఉన్నాను. అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 37వ వచనం ఇలా రాయబడింది. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా 38వ వచనం, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. అలా ఉన్ననే మరొక మాట రాయబడింది, చూడండి 40వ వచనం, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. దేవుడి మాటలు మనకు దీవెనగా చేయను గాక. ఆమె చెప్పండి ఒకసారి. ఆమె పిల్లలు చాలా సంతోషం. మీకు ఆలస్యం లేకుండా నేను దేవుని లేఖనంలోని కొన్ని చిన్న మాటలు మేము ముందు ఉంచాలని నేను ఆశపడతా ఉన్నాను. అందరూ సంతోషంగానే ఉన్నారండి? ఒకసారి సంతోషంగా ఉన్న వాళ్ళు గట్టిగా దేవునికి స్తోత్రం. ఇక వినండి ప్రియులారా, మనం చదువుకున్న దేవుని లేఖనంలో ఉన్న ఈ మాటలు చాలా శ్రేష్టమైన విషయాన్ని ప్రస్తావిస్తున్నటువంటి మాటలు. ఆదిమ సంగమ కాలంలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి విజృంభించి తన కార్యాలు జరిగిస్తున్నటువంటి కాలం. దేవదేవుడి లోకంలో నుంచి తన కార్యాన్ని, తన పని ముగించుకొని మరణించి పునరుత్థానుడై తిరిగి లేచి మరల 40 రోజులు తన ప్రియులైన శిష్యులందరికీ కనబడి వారు చేయవలసిన విషయాలు వారికి తెలియజేసి వారిని ధైర్యపరిచి బలపరిచి, నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోవట్లేదు, నేను మీతోనే ఉంటాను అనే విషయాన్ని వారికి రూఢిపరిచి, అయితే నేను వ్యక్తిగతంగా శారీరకంగా మీతో ఉండను కానీ ఆత్మరూపంగా మీతో ఉంటాను, నా ఆత్మ మీ దగ్గర పంపిస్తాననే వాగ్దానాన్ని వారికి చేసి, ఇదిగో ఆయన పునరుత్థానుడే తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఆయన వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మను మేడగదిలో అపోస్తులైనటువంటి వారు 120 మంది ప్రార్థిస్తూ ఉండగా దేవుడు వారి మీదకు పంపి వారిని దీవించినటువంటి క్షణంలో వారు చేసినటువంటి అద్భుతమైనటువంటి పరిచర్య ఇక్కడ మనం చదివాం. ఏంటా పరిచర్య? ఈరోజు ఎందుకు ఈ మాటలు మనం ధ్యానం చేస్తున్నాము అనే విషయాన్ని నేను సూటిగానే చాలా తక్కువ సమయంలో ఈ మాటలు మీకు ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, అపోస్తలులు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారో వారు చాలా చక్కగా దేవుని కార్యాలను వివరించారు. అక్కడ రాయబడింది, అన్య భాషలతో ఆ చోటికి వచ్చిన వివిధ దేశాల యొక్క వ్యక్తులకు అర్థమయ్యే విధంగా వారి వారి భాషలలో దేవుడు చేసిన కార్యాలు, దేవుని శక్తిని వారికి ప్రకటిస్తున్నటువంటి ఆ తరుణంలో అక్కడ ఉన్న స్థానికులు యూదులు వాళ్ళు అనుకున్నారు, వీరు క్రొత్త మద్యంతో నిండిపోయారు. చూడండి, తాగినోడు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాడు, వాగుతూ ఉంటాడు కదండి. అలాగే మీరు ఏదో క్రొత్త మద్యంతో నింపబడ్డారు, వీళ్ళు వివిధ రకాలుగా మాట్లాడుతున్నారు, మనకు అర్థం కాని భాషలు, మనకు అర్థం కాని విషయాలు వీళ్ళు ప్రకటిస్తున్నారు అని వారు మాట్లాడుతూ ఉండగా పేతురు లేచి వారికి అద్భుతంగా సాక్ష్యాన్ని తెలియజేస్తాడు. ఇది కొత్త మద్యము కాదు, వేరే విషయము కాదు, మీరు ఎవరినైతే చంపారో, సిలువ వేశారో ఆ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆత్మశక్తి చేత ఈ కార్యాలు జరుగుతున్నాయి అని ఒక పెద్ద సాక్ష్యాన్ని చరిత్ర నుంచి వారికి రుజువుపరిచి దేవుని యొక్క శక్తిని వాళ్ళ ముందుంచిన తర్వాత వారు హృదయాల్లో నొచ్చుకొని వారు చేసిన తప్పు వారికి అర్థమై, వారి జీవిత విలువ వారికి అర్థమై, వాళ్ళు ఏ పొరపాటులో ఉన్నారో ఆ విషయం వారికి అర్థమై పేతురుని అడిగారు, అయ్యా మేమేం చేయాలి? దేవునికి స్తోత్రం. మేము చేసిన తప్పని విషయం మాకు అర్థమైంది, మేము బ్రతుకుతున్న బ్రతుకు తప్పని విషయం మాకు అర్థమైంది, ఇదిగో ఇప్పుడు దాకా మేము చేసిన కార్యాలు తప్పని మాకు అర్థమైంది, అయితే ఇప్పుడు మేము ఏం చేస్తే సరైన మార్గంలోకి వెళ్ళగలుగుతాం, లేకపోతే ఆ దేవుని కనికరాన్ని మీరు పొందినట్లుగానే మేము పొందుకోగలుగుతాం, ఏం చేయాలి అని అడిగారు. ఈరోజు నా ప్రసంగ అవసరం కూడా అదే. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలామంది ఇబ్బందులు గుండా, శ్రమలు గుండా
పోరాటాల గుండా, ఏమంటే వివిధ రకాలైన సమస్యల గుండా పరిగెడతా ఉన్నారు. చాలా మందికి విషయం తెలియట్లేదు. వారు సమస్యలో ఉన్నారనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది, పోరాటాల్లో ఉన్నారనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది, ఇబ్బందులు గుండా వాళ్ళు వెళ్తున్నారనే సంగతి వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళ జీవితంలో ఏదో లోటు ఉన్న సంగతి వాళ్ళకి అర్థమవుతుంది. కానీ వాళ్ళు ఏం చేస్తే వాటిలో నుంచి బయటపడతారో ఆ విషయాన్ని వాళ్ళు మాత్రం తలకెక్కించుకోవట్లేదు. తెలియదా అంటే ఖచ్చితంగా తెలుసు. ఎందుకు తెలుసానంటే ప్రతిసారి దైవజనులు దేవుని మాటల చేత వారు ఎలా బయటపడగలరో, దేవుని శక్తిని, దేవుని కనికరాన్ని ఎలా పొందుకోగలుగుతారో దేవుని మాటల చేత వారికి వివరిస్తున్నా వారి బుర్రకెక్కట్లేదు. ఈరోజు నేను చెప్తున్నాను, దేవుని శక్తిని పొందుకోవడానికి, దేవుని కనికరాన్ని మనం అనుభవించడానికి, సమస్యల నుంచి బయటపడడానికి, పోరాటాల నుంచి బయటకు రావడానికి, చాలా సమస్యల్లో కూరుకుపోయానే, ఇబ్బందుల్లో కూరుకుపోయానే, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండిపోయానే, తప్పులో ఉండిపోయానే, పొరపాటుల్లో ఉండిపోయాను అనిపిస్తుంది కదా. బయటకు రావడానికి ఉదయం ప్రభు ఒక మార్గాన్ని మన ముందు పెడుతున్నారు. ఇదిగో పేతురు ప్రకటిస్తున్నటువంటి మాటలు ఒకసారి ఆలోచన చేయండి. 2 విషయాలు ప్రాముఖ్యంగా ప్రస్తావించబడ్డాయి. నేను ఆ 2 విషయాలు ప్రస్తావించిన ప్రసంగాన్ని ముగించేస్తాను. పేతురు అన్నాడు, మీరు కూడా మేము పొందుకున్న ఈ శక్తిని మీరు పొందుకోవాలంటే, మనందరికీ ఎదుగుతుంది కదా, దేవుని శక్తిని కలిగామంటే, దేవుని శక్తిని మనం ఎరిగి ఉన్నామంటే, కలిగి ఉన్నామంటే ఈ లోపల దేనినైనా మనం జయించగలుగుతామా లేదా? అందరూ నా మాట అర్థమవుతున్నాయా అండి? ఈరోజు మన సొంత శక్తి చేతనో, మన సొంత బలం చేతనో మనకున్న పోరాటాల నుంచి మనం బయటకు రాలేము. ఈ విషయాన్ని మనకి గడిచిన కాలంలో దేవుడు నేర్పించాడంటారు లేదంటారు. చాలా మందికి చాలా రకాల ధీమాలు, ధైర్యాలు ఉండేవి ఒకప్పుడు. డబ్బు ఉంటే చాలు, మనుషుల బలం ఉంటే చాలు, నాతో పాటు నా జనాలు నాకు తోడుగా ఉంటే చాలు, నేను ఎలాగైనా బ్రతికేయగలుగుతాను, ఎలాగైనా ధీమాగా ఉండగలుగుతాను అనే ఆలోచన ఒకప్పుడు మనుషులకు ఉండేది. కనుకనే డబ్బు సంపాదన మీద, మనుషులను సంపాదించుకోవడానికి, ఆస్తులు సమకూర్చుకోవడానికి మనుషులు ఏ విధము చేతనైనను దానికోసం ప్రయాసపడేవారు, పడుతున్నారు. ఇప్పటికీ చాలామంది అర్థం కాని వాళ్ళు అదే పరిస్థితిలో ఉన్నారు కదండి. 2019, 20, 21 సంవత్సరాల్లో అద్భుతకరమైన రీతిగా దేవుడు మనకు నేర్పించాడు. ఏమున్నా కూడా ఒక మనిషి ఈ లోపల బ్రతకడం అసాధ్యము. ఏమి నేర్పించిందండి? ఈ లోపల ఒక సామెత ఉంది కదా, బాధపడితే కానీ బోధ అర్థం కాదట. అవునండి. కరోనా వచ్చి జనాలందరికీ బోధిస్తే తప్ప అప్పటిదాకా మొత్తుకొని దైవజనులు చెప్తున్న మాటలు అర్థం కాలే. ఇప్పుడు బాగా అర్థమయ్యాయి. డబ్బు ఒక మనిషిని బ్రతికించలేదు అని కరోనా నేర్పించింది. అవునంటారా కాదంటారు? కొన్ని కోట్ల రూపాయలు ఉన్నవాళ్ళు కూడా, ఆస్తిమంతులు, స్థితిమంతులు కూడా ఒక్క క్షణం ఎక్స్ట్రాగా బ్రతకలేకపోయారు. అవునంటారా కాదంటారా? నాకు కోట్ల మంది జనాలు ఉన్నారు అనుకున్న వాళ్ళు కూడా, ఏమండి నా వెనకాతలు ఎంతమంది ఉన్నారండి? చాలా మంది జనాలు ఉన్నారు. నేను అంటే చాలు నా కోసం ప్రాణం పెట్టేస్తారన్న వాళ్ళు కూడా కరోనా టైంలో దగ్గర కూడా రాలేదు. దేవునికి స్తోత్రం. చచ్చిపోతే 5 సమాధి చేయాలి. ఎన్ని వేల మంది నీకున్నా కూడా ఎంతమంది అండి? అసలు పిలిచినా కూడా టైంలో ఎవరు రారండి. దగ్గర కూడా రాలేని పరిస్థితి, ముట్టుకోలేని పరిస్థితి ఒకరినొకరు. నీకు అర్థమైందా? ఏ జనాలు నిన్ను ఆదరించలేరు, బ్రతికించలేరు. దేవుని లేఖనం ఎంత చక్కగా చెప్పిందండి. కరోనా వచ్చాక మనకు అర్థమైంది. అంతకుముందే దేవుని లేఖనం చెప్పింది, మనుషులను నమ్ముట కంటే, రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట చెప్పిందండి. మనుషులు నమ్మద్దు, రాజులు నమ్మద్దు, నీకున్న ఆస్తిపాస్తులు నమ్మద్దు. అవేవి నిన్ను గట్టెక్కించలేవు. అందుకనే మనం పాడుకున్నాం, నువ్వు మాత్రమే మా ధైర్యం వేసాయా. దేవునికి స్తోత్రం. భక్తుడు మాత్రమే ఈ మాట చెప్పగలడు. ఈ విషయాన్ని ఎరిగిన వాడు మాత్రమే ఈ మాట చెప్పగలడు. మాకున్న ఆస్తులు మమ్మల్ని బ్రతికించలేవు. మీకు తెలుసా, ఇప్పుడు మనం అంటున్నాం, కానీ దావీదు మహారాజు ఎప్పుడో అన్నాడు, అయ్యా ఈ లోకంలో ఉన్న ఏవి నాకు నా బలం కాదు, నువ్వే నా బలం అని, నువ్వే నా కోట అని, నువ్వే నా ఆశ్రయదుర్గం అని, నా ఎత్తైన ప్రాకారం అని, నా దాగు చోటు నువ్వే ప్రభువా అన్నాడు.
ఎందుకంటే దావీదుకు అప్పుడే అర్థమైంది, ఆయనకి ఎప్పుడో అర్థమైంది. మహాభక్తుడు కనుకనే, దేవుని హృదయాన్ని ఎరిగిన వాడు కనుకనే, ఈ లోకంలో విషయాలన్నీ తెలుసుకున్నవాడు కాబట్టి అర్థమై చెప్తున్నాడు, నాకున్న జనాలు నా బలం కాదు, నాకున్న సైన్యం నా బలం కాదు, నాకున్న డబ్బులు నా బలం కాదు, నాకున్న ఆస్తులు నా బలం కాదు, నా బలం నువ్వే అని. దేవునికి స్తోత్రం. దావీదు కోసం చాలాసార్లు చెప్తాం మనం, ఆయన ఎంత ఆస్తిపరుడో, ఎంత స్థితివంతుడో. ఆస్తి జనబలం మాత్రమే కాదు, స్వతహాగా యుద్ధశాలి, పరాక్రమవంతుడు. సింహాన్ని, గొలియాతు లాంటి మహామహా శూరులను జయించినవాడు. అవునంటారా కాదంటారా? ఎన్నో యుద్ధాలు చేసి యుద్ధాల్లో జయాన్ని పొందుకున్నాడు. ఒక్కడే వెళ్ళి 200 మంది ఫిలిస్తీన్లను చంపేసి వాళ్ళ చర్మాలు తెచ్చినాడు. అవునంటారా కాదంటారా? స్వతహాగా యుద్ధశాలి, అందగాడు, పాటగాడు, వాయిద్యకారుడు, ఎన్ని సుగుణాలు ఉన్నాయో, చక్కని నేత్రాలు కలిగిన వాడు. అవునా? ఈ మాటలన్నీ దావీదు కోసం చెప్తున్న మాటలేనండి. బైబిల్ దావీదు కోసం వర్ణిస్తున్న విషయాలని. అంతటి మంచి మంచి సుగుణాలు, గుణగణాలు కలిగిన వాడు కూడా అంటాడు, ఇవేవి నా బలం కాదు, నా బలం నా దేవుడే. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం చూడండి, మనం అసలు ఆలోచించేయండి. ఒక ఉదాహరణ చెప్తాను. ఈరోజు చాలా మందికి జీవనోపాధి ఏంటి? చాలా మంది కాదు, మన సంఘంలో చాలా మందికి జీవనోపాధి ఏంటి? పాడి పశువులు కదండి. అవునా? పాడి పశువులు అవే మనకు చాలా వరకు జీవనాధారం. వాటి మీదే వాటిని మేపుకొని, వాటి పాలు అమ్ముకొని కదా, వాటి మీదే చాలా వరకు జీవనోపాధి. వ్యవసాయం చేయాలన్నా పాడి కావాలి కదా, వ్యవసాయం. పోనీ వ్యవసాయం తీసుకోండి, పాడి చాలా తక్కువ మంది అనుకుంటే వ్యవసాయం తీసుకోండి, అందరికీ వ్యవసాయమే కదా జీవనోపాధి. వ్యవసాయమే మనకు ముఖ్యము, వ్యవసాయం మనకు జీవనోపాధి, మనకు ఆధారం అనుకున్నప్పుడు మనసంతా దేని మీద ఉంటుందండి? ఉదయం లేవగానే చేలుకు పోతాడు. రైతును చూడండి, రైతుకి పొలమే కదా ఆధారం, భూమే కదా అతనికి ఆధారం, వ్యవసాయమే కదా. పొద్దున్న లేవగానే చీకటితోనే పొలానికి పోతాడు. పొలం ఎలా ఉందో చూసుకుంటాడు, పురుగు పట్టిందేమో చెక్ చేసుకుంటాడు, పొలంలో నీరు ఉందో లేదో చూసుకుంటాడు, ఎవరైనా వచ్చి పొలానికి గట్టేస్తున్నారేమో అని చూసుకుంటాడు. అవునా? ఉదయం నుంచి వెళ్ళిపోతాడు, వచ్చేస్తాడు, మళ్ళా వెళ్తాడు, సాయంత్రం పోతాడు, మబ్బేస్తే బెంగడేసుకుంటాడు, వర్షం పడితే బెంగడేసుకుంటాడు, వెళ్ళిపోయి దాన్ని చక్క చేసుకుంటాడు. ఎవరున్నా లేకపోతే ఎలాగైనా పొలాన్ని కాపాడుకోవడానికి సర్వ ప్రయత్నాలు చేస్తాడు. అవునా? ఎందుకురా అంటే అతని మనసంతా దేని మీద ఉంది? తనకు ఆధారమైన దాని మీద ఉంది. తప్పు కాదండి, 100% అది కరెక్ట్. అతనికి అది ఆధారం కనుకనే తన మనసు అంతా, తన హృదయం అంతా, తన జీవితం అంతా దాని మీద పెట్టేసుకున్నాడు. అందుకే చూడండి, చాలా మంది రైతులు పంట నష్టం రాగానే, పంట చేతికి అందాల్సిన టైంలో పోతే, రాకపోతే, పెట్టిన పెట్టుబడి తిరిగి రాకపోతే, అప్పులు పాలైపోతే ఏం చేయాలో తెలియక ప్రాణాలు తీసుకుంటాడు. కారణం ఏంటంటే తన ఆధారం అది. ఈరోజు నీ ఆధారం ఏంటి? నోడుతో చెప్తున్నామే దేవుడే నా ఆధారం అని. దేవుడే నీ ఆధారం అయితే నీ మనసు ఎక్కడ ఉంది? దేవుడి మీద ఉందా అసలు? దేవుడే నీ ఆధారం అయితే దేవుడికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఏది? దేవుడి మీద నువ్వు పెట్టుకున్న మనసు ఏది? ఎంత దేవుని మీద నువ్వు మనసు పెట్టేసుకున్నావు? దేవుడు నువ్వు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు? అదే కదా నువ్వు దేవుని ఆధారం అని చెప్పడానికి రుజువు. రైతుకి పొలం ఆధారం, పని చేసుకున్న వాడికి వాడి పనిముట్లు ఆధారం, పెయింట్లు వేసుకున్న వాడికి బ్రష్లు, పుట్టి పెట్టుకునే బ్లేడ్లు అవి వాడికి ఆధారం. అవునా? కోతకెళ్ళి వాడికి కొడవల ఆధారం, పొలం నట్టుకుని వాడికి కత్తి ఆధారం. అవునా? దాని మీద మనసు పెట్టేసుకుంటాడు. కొడవలతో పనిచేసే వాళ్ళు చూడండి, చాలామంది ఉదయాలు లెక్కనే దాన్ని సాఫ్ చేసుకుంటారు, కక్కులు సరిగ్గా పెట్టుకుంటారు. తగాలతో పనిచేసుకున్న కొద్దిగా మా తాతయ్య గారు ఆయన చాలా వరకు నాకు వచ్చింది. నాకు తెలిసిన తర్వాత చేపలు పట్టేవాళ్ళు. ఏ విధమైన పని ఉన్నా చెట్లు నరికే పని మా తాతయ్య. చెట్లు నరికి వాళ్ళు పెద్ద పెద్ద తాటి చెట్లు నరికి ఆయన వాసాలు. పూర్వం ఇప్పుడు చెక్కలు వచ్చాయి కానీ పూర్వం ఏం లేవు కదండి. ఇప్పుడు ఐరన్ వచ్చింది, పూర్వం అది కాదు కదా. తాటి వాసాలే పాకేసుకోవాలన్నా, పెంకుటిల్లు కట్టాలన్నా తాటి వాసాల మీదే, తాటి దూలాల మీదే. ఆయన ఆ దూలాలు చెక్కే పని అనమాట. తాటి చెట్లు నరికి దూలాలకి చెట్లు చీలు చేసి రెడీ చేసే పని ఆయన ఉదయాన్నే నాకు తెలిసిన తర్వాత ఉదయాన్నే లేవగానే టక్కా 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 అని సౌండ్ వచ్చింది.
ఏంటి ఎంత పొద్దున్నే ఏం చేయాలో తాత అనుకుంటే వెళ్ళిపోయింది. రాయి మీద కత్తులు చక్కగా నూరుకొని ఎక్కడైనా కక్కులు ఉంటే కక్కులు తీసి సుత్తుతో పొగాళ్ళు కత్తులు, పెద్ద కత్తి, ఇప్పుడు నా దగ్గర రాక్షస కత్తిలో ఉంటుంది కత్తి, చెట్లు చీరే కత్తి, పెద్ద కత్తి బతలు కొట్టడానికి. ఆ కత్తులు ప్రతిరోజు నూరేవాడు. అర్థమవుతుందండి ఎందుకు మాటలు చెప్తున్నాను? ఏది మనకు ఆధారమో దాని మీద మనం మనసు పెట్టుకుంటాం, దానికోసం మనం చేసే క్రియలు ఉంటాయి. ఈరోజు దేవుడే నీ ఆధారం అని చెప్పుకుంటున్నావు కదా, ఏది దేవుని పట్ల నీ మనసు ఏది? దేవుని కనికరం నీ మీదకి రావాలంటే దేవుని మీద నువ్వు ఆధారపడ్డావు అని చెప్పడానికి రుజువులు కనిపించాలి కదా. దేవుడు లేకుండా చెప్తావు అతను నన్ను ప్రేమించుచున్నాడు కాబట్టి తప్పిస్తాను. దేవునికి స్తోత్రం. రుజువులు ఉన్నాయి. విస్తారమైన పాపములు చేసి పాపి అని, పాపాత్మురాలని పేరు పొందినటువంటి స్త్రీ ఆమె దేవుని ప్రేమించింది అని చెప్పడానికి రుజువులు కనిపించాయా అండి? ఆమె వచ్చింది, కన్నీరు కార్చింది, కన్నీటితో యేసయ్య పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది, అత్తరు పుట్టి పగల కొట్టి పాదాల మీద కోసింది, ఆయన పాదాలు ముద్దు పెట్టుకోవడం మానలేదు. ప్రభు అన్నారు ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది, అందుకు క్రియలు కూడా నాకు కనబడ్డాయి, అందుచేతనే ఈమె విస్తార పాపాలు క్షమించబడ్డాయి, ఈమె కనికరించబడింది, పుణ్యాత్మురాలుగా మార్చబడింది, పరిశుద్ధురాలుగా మార్చబడింది, దేవుని కనికరాన్ని పొందుకుంది. ఈరోజు ప్రభువును ప్రేమిస్తున్నాము, ప్రభువే నాకు ఆధారం అని చెప్పుకున్న మనకు క్రియలు ఉన్నాయా? ఇది నా మొదటి ప్రశ్న. దేవునికి స్తోత్రం. సమస్యలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. మనం సమస్యనే చూస్తున్నాం తప్ప సమస్యలో నుంచి బయటపడడానికి మార్గాలు ఎత్తుకోవట్లేదు. సమస్యలు రాని మనిషి లేడండి. అలలు లేని సముద్రం ఉండదు, సమస్యలు లేని కాపురం ఉండదు, సంసారం ఉండదు. అవునా కదా? ఖచ్చితంగా ఉంటాయండి. సమస్యలు, పోరాటాలు ప్రతి సంసారంలోనూ వస్తాయి. సమస్యలు వచ్చాయని, పోరాటాలు వచ్చాయని, ఇబ్బందులు వచ్చాయని అక్కడే చదువుకోకూడదండి. వి హ్యావ్ టు మూవ్ ఆన్. మనం ముందుకు వెళ్ళాలి. అలా ముందుకు వెళ్ళడానికి మనకు ఆధారమైన దేవుని మీద ఆధారపడాలి. దేవునికి స్తోత్రం. అందుకు తగ్గ క్రియలు ఉండాలి. ఈరోజు నేను త్వరగా 2 మాటలు చెప్తాను. వాళ్ళు అన్నారు మేము తప్పు చేసామనే విషయం మాకు అర్థమైందయ్యా, నువ్వు చెప్తున్న మాటలు చూస్తే మా హృదయం నొచ్చుకుంది, అయ్యో మేము ఎంత తప్పు చేసామని మాకు అర్థమైంది, అయ్యో ఇంత మంచోడిని, ఇంత పరిశుద్ధుని మేము మా స్వార్థం కోసం సిలువేమని నడిచాము, చంపేశాము, ఆ నేరం మా మీదకి వచ్చేసింది, మేము ఒప్పుకుంటున్నాం, మేము నొచ్చుకున్నాం, మేమేం చేయాలి అడిగారు లేదా? మేమేమి చేతుము అనగానే పేతురు అంటున్నాడు, రైట్, మీరు సరైన మార్గంలో వచ్చారు, ఇప్పుడు మీరు చేయాల్సిన పనులు చెప్తాను వినండి. మొట్టమొదటిది మీ పాపానికి పరిహారం పొందండి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? మీరు తప్పులు చేశారు, పొరపాట్లు చేశారు, మీరు పరిశుద్ధులుగా మారాలి. అది యేసు రక్తము చేతనే సాధ్యము. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు నామమున మీరు మారు మనసు పొందండి. ఆ మాట ఉందా అండి? మనం చదివాం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో 38వ వచనంలో ఉంది, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? రక్షణ పొందండి అనగా మారు మనసు పొందండి అనగా మీ పాప స్వభావం నుంచి పరిశుద్ధులుగా మారండి. ఈ మాట అనగానే మీ అందరికీ పౌరుషం వచ్చారు. ఎందుకంటే మేము ఎప్పుడో 20 సంవత్సరాల క్రితమే, కొంతమంది 10 సంవత్సరాల క్రితమే, కొంతమంది 15 సంవత్సరాల క్రితమే, కొంతమంది 2-3 సంవత్సరాల క్రితమే, మరి కొంతమంది సంవత్సరం క్రితమే మీరు మారు మనసు పొందాం కదండి, అయ్యారు బాప్తిజం తీసుకున్నాం కదా, సరిపోద్దా అండి? చాలదండి. అతిక్రమములు మనం అప్పటిదాకా చేసిన బాప్తిజం పొందినప్పటి వరకు అప్పటిదాకా చేసిన తప్పులు, పొరపాట్లు, పాప క్షమాపణ పొందాం. దేవుడు వాడన్నింటికి క్షమించాడు, పరిశుద్ధులుగా మార్చాడు. ఆ తర్వాత తప్పులు చేయలేదండి, ఏ పొరపాటు చేయలేదా? మన జీవితంలో అతిక్రమాలు లేవా? ఖచ్చితంగా ఉంటాయండి. ప్రతిరోజు ఏదో రకంగా పొరపాట్లు చేస్తూనే ఉంటాం. ప్రతిరోజు ప్రభు దగ్గర పాప క్షమాపణ పొందాలి. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు మారు మనసు పొందాలి. ప్రతిరోజు ప్రభు దగ్గర మన జీవితాన్ని సరి చేసుకోవాలి. సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో రాయబడింది. ఒకసారి చూడండి,
ఎవరు కనికరాన్ని పొందుతారు? ఎవరు దేవుని శక్తిని పొందుకోగలుగుతారు? ఎవరు తమ జీవితంలో జయ జీవితాన్ని కలిగి ఉండగలుగుతారంటే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో రాయబడింది. మీరు చూడగలిగితే, అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు. దేవునికి స్తోత్రం. అందరి మాటలు చదివారా? ఏమని చెప్తున్నారు ప్రభు? అతిక్రమాలను విడిచిపెట్టాలి ఒప్పుకొని, అప్పుడే కనికరాన్ని పొందుతాం. ప్రార్థనకు జవాబు రాకపోవడం గల కారణం కూడా చెప్తున్నాను. మన దోషాలు, మన పాపాలే మన మొరను దేవుని దగ్గరికి వెళ్లకుండా అడ్డగా వచ్చేవి. యెషయా గ్రంథంలో రాయబడింది, మనం అందరం చదువుతాం. రక్షింపని ఆడకుండా ఆయన హస్తం కొరచ కాలేదు. చూస్తారు ఒకసారి యెషయా గ్రంథము, ఎంత చక్కగా ఆయన మాటలు ఆ మాటలు రాయబడ్డాయో. 59వ అధ్యాయం, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది, రక్షింపని ఆడకుండా విన్నట్లు యెహోవా హస్తం కొరచ కాలేదు, విననేలకు విన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక. ఎందుకయ్యా నువ్వు నా ప్రార్థన ఆలకించట్లేదు? ఎందుకయ్యా నాకు జవాబు రావట్లేదు? ఎందుకయ్యా నా సమస్యల నుంచి బయటకు రాలేకపోతున్నాను? ఎందుకైనా నా పోరాటాలను జయాన్ని పొందుకోలేకపోతున్నాను? ఎందుకైనా నేను బయటపడలేకపోతున్నాను? ఎందుకు అంటే ఎందుకు మన దోషాలు, మన పాపాలు, మన అతిక్రమాలు ఇంకా దేవునికి మన మధ్య ప్రతిరోజు క్లియర్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. సింక్, ఎంతమంది ఇంట్లో సింకులు ఉన్నాయండి? కిచెన్ రూమ్లో సింక్ అంటే తెలుసా అండి? గిన్నెలు కడుక్కునే అది ఉన్నాయా? అన్నం మెతుకులు, మనం వాడేసినవి, వదిలేసినవి, పీపులు, జిప్పులు ఆ సింకులో కడిగిన తర్వాత సింక్ మూసుకుపోద్దా? మూసుకుపోయినప్పుడు తీస్తాం. ఒకసారి తీసాం కదా, ఇంక తీయడం మానేస్తే ఏమండి చెప్పండి? ఒకసారి తీసాం కదా, ఒకసారి క్లియర్ చేసుకున్నాం కదా, ఒకసారి శుభ్రం చేసుకున్నాం కదా, నీళ్ళని వెళ్ళిపోతున్నాయి కదా అని చెప్పేసి ఇంక తీయడం మానేసాం. కడుక్కున్న ప్రతిసారి, అడ్డం వచ్చిన ప్రతిసారి ఏం చేయాలండి? అడ్డం ఉన్న ప్రతిసారి తీయాలి. మన బ్రతుకులో కూడా పొరపాటున బ్రతుకులోకి వస్తున్నాయని అర్థమైన ప్రతిసారి ప్రభు పాదాల దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టి కనికరాన్ని పొందాలి. దేవునికి స్తోత్రం. ఎన్నిసార్లు మనం ప్రభుకి ఆయాస్కరంగా ఉన్నాము. నేను ఎప్పుడు ఈ మాట గుర్తుపెట్టుకుంటాను. యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు 22,000 సంవత్సరాలు, 225 సంవత్సరాల క్రితమే మన కోసం ప్రాణం పెట్టారు కదా, శిలువలో తన రక్తాన్ని కార్చారు కదా. మనం తప్పు చేసిన ప్రతిసారి మరలా మనం ప్రభుని సిలువేతనంటే, అవునా కదా? అది ఎందుకు సిలువ వేయబడ్డారు? ఎవరి కోసం? ఎవరి పాపాల కోసం? ఎవరి ఇబ్బందుల కోసం? ఎవరి దోషాల కోసం? ఎవరి మీద శాపాన్ని తీయడం కోసం. మనం మళ్ళా నువ్వు తప్పు చేస్తే ఆయన మళ్ళా ఇబ్బంది పెడుతున్నట్టే, ఆయన మళ్ళా ఆ నరక యాత్రలోకి నెట్టేస్తున్నట్టే. ప్రభువా ఇంకెప్పుడు మళ్ళీ తప్పు చేయనయ్యా, పొరపాటు ప్రభుత్వం ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, రక్తాన్ని ఆశ్రయించాలి, ప్రతిరోజు క్లియర్ అవ్వాలి. ఎందుకంటే దేవుడు లేకుండా చెప్తా ఉంది, పరిశుద్ధుడు కాకుండా, ఏం కాకుండా? పరిశుద్ధుడు కాకుండా ఎవడు ప్రభుని చూడలేడు. ఎందుకంటే 93వ కీర్తన 5వ వచనంలో ఉంటుంది, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే దేవుని మందిరానికి అనుకోవడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కనికరాన్ని పొందుకోవాలన్నా, దేవుని శక్తిని మన బ్రతుకులో రావాలన్నా, మన సమస్యల నుంచి బయటపడాలన్నా పాపానికి దూరంగా ఉండాలండి. గుర్తుపెట్టుకోండి. ఎన్ని సంవత్సరాలైనా, ఎంత పెద్ద భక్తుడు అయినా, ఇది ప్రైమరీ థింగ్, ప్రాథమిక పని ఇది. పాపానికి దూరంగా లేనంత కాలం, పాపం బ్రతుకులో నుంచి క్లియర్ చేసుకున్నంత కాలం, నీ బ్రతుకులో దేవునికి నీకు మధ్య ఉన్న ఆటంకాలను తొలగించుకున్నంత కాలం నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా ప్రభు దగ్గరికి వెళ్ళావు. పుట్టు గుడ్డివాడైన మనుషులు చెప్తాడు కదా, పాపి అయిన వానికి మనవి దేవుడు ఆలకిస్తాడా? దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లలా, మొదటి విషయాన్ని చెప్తున్నాను, దేవుని శక్తిని మనం పొందుకోవాలంటే పేతురు చెప్తున్నట్లుగానే మారు మనసు పొంది పాప క్షమాపణ పొందండి. దేవునికి స్తోత్రం. ఇంకా లక్ష్యం లేని వారు, ఇంకా ప్రభు సన్నిధిలో
బాప్తిసం పొందని వారు, యేసు రక్తాన్ని ఆశ్రయించని వారు, ఇంకొక సమయం ఉంటుందో తెలీదు. రేపే, ఈరోజు రాత్రే, ఇప్పుడే నీ మరణం అయితే నువ్వు ఎక్కడికి వెళ్తావు? వాట్ ఈజ్ యువర్ డెస్టినీ? ఎంతకాలం ప్రభు సన్నిధిలోకి వచ్చావు, పాటలు పాడేశావు, ఆరాధనలు చేసావు, దేవుడి పనిలో పాలుభాగస్తులు అయ్యావు. ఈరోజు నువ్వు మరణించి నరకానికి వెళ్ళిపోతే ఏంటి ఉపయోగం చెప్పండి? 6 నెలలు కత్తి సాము కర్ర సాము నేర్చుకొని ఇంట్లో ముసలిదాన్ని కొట్టాడు. ఎవడో నాకు తెలియదు, ఎవడో ఏమండి, ఏం ఉపయోగం చెప్పండి? ఇంతకాలం భక్తి చేసి నరకానికి పోతే ఏంటి ఉపయోగం? లేదు కదండి. అందుకనే సమయం ఉండగానే ఏం చేయాలి? నేడు అనే సమయం ఉండగానే ప్రభు పాదాల దగ్గర మనం వెంటనే రక్షణలోకి వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన చేతుల్లోకి వెళ్ళిపోవాలి, ఆయన రక్తాన్ని ఆశ్రయించాలి, ఆయన రక్త సంబంధులుగా మారిపోవాలి. ఎవరి బిడ్డలందరికీ చెప్తున్నాను మరొకసారి, వచ్చే సంవత్సరం తీసుకుంటాం. వచ్చే సంవత్సరం ఉద్యోగం వచ్చాక పెళ్ళి టైంలో తీసుకుంటాం. ఎందుకు? ఉద్యోగం వచ్చాక పెళ్లి టైం తీసుకుని బాప్తిస్మాలు వేస్ట్ అండి. అయితే ఏ క్షణం నీకు అర్థమవుతుందో యేసే నా కోసమే మరణించాడు, నా పాపాల కోసమే మరణించాడు, ఆయన రక్తం తప్ప నాకు వేరే ఆశ్రయం లేదని నీకు ఎప్పుడు అర్థమవుతుందో ఆ క్షణం తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇంట్లో వాళ్ళు వద్దన్నారండి, మా అమ్మ వద్దన్నదండి, తాత వద్దన్నాడండి, వాళ్ళు నీకు ఇద్దరండి మోక్షాన్ని. నీ మరణాన్ని వాళ్ళు ఏమైనా శాసించగలరా? వాళ్ళే నీకు కాపాడగలరా? యేసు రక్తాన్ని ఆశ్రయించాలి. దేవునికి స్తోత్రం. ఇప్పటికే రక్షణ పొందుకున్న వాళ్ళు పరిశుద్ధతను కాపాడుకుంటూ బ్రతకాలి. దేవునికి స్తోత్రం. ప్రతి క్షణం అనుక్షణం 32వ కీర్తనలో రాయబడి ఉంటుంది, తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు, యెహోవా చేత నిర్దోషిగా ఎంచబడిన వాడు ధన్యుడు. దేవుని చేత మనం నిర్దోషులుగా ఎంచబడితే ఆయన కనికరాన్ని పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. పిల్లలకు అనుకుంటున్నారండి, అమ్మ నీ దొరికిసే కదా. మీరు నన్ను కూర్చో, అయ్యగారిని కూర్చో, ఎవరిని కూర్చో మీరు భయపడద్దండి. మేమెవరు అంటే ఆఫ్టర్ మీలాంటి ఒక మనుషులే. మీరు భయపడాల్సింది నరకానికి పంపగలిగే దేవుని గురించి భయపడాలి. దేవునికి భయపడండి, నాకు మనుషులు వద్దు. ఆయన మాత్రమే మిమ్మల్ని బాగు చేయగలడు, ఆయన మాత్రమే మీ స్థితిగతులు మార్చగలడు, ఆయన మాత్రమే మీ స్థితిగతులను సరి చేయగలడు, మీకు మోక్షాన్ని ఇవ్వగలడు. ఆయన మాత్రమే. ఆయనకు భయపడండి. మేమే పడవాళ్ళమండి, మనుషులు, మానవ మాత్రం. ఏ పాస్టర్ గారికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. దైవజనులని గౌరవంగా ఉండండి, దేవుని మాటలకు లోబడండి. దైవజనుడు దేవుని పక్షంగా మాట్లాడతారు కదా, ఆ మాటలకు లోబడండి. దైవజనుడికి గౌరవం అండి, దేవుని పక్షంగా పనిచేస్తున్నాడు కదా. అంతేగాని భయపడవలసిన అవసరం లేదు. ఆయన చూస్తూనే భయపడాల్సిన అవసరం లేదు. మీరు భయపడాల్సింది దేవునికి. దేవునికి స్తోత్రం. దేవుడు నన్ను చూస్తున్నాడని భయపడండి. ఆయన మాత్రమే మీకు మోక్షాన్ని ఇవ్వాలన్నా, నరకాన్ని పంపాలన్నా, మీ జీవితాన్ని బాగు చేయాలన్నా. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిది పాపానికి దూరంగా పాప క్షమాపణ కలిగి పొందండి. రెండవది, ఈ రెండవ మాట చెప్పి నేను ముగించేస్తాను, సమయం అయింది. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథంలో రాయబడిన మాట 2వ అధ్యాయంలో మనం చూస్తాము. 40వ వచనంలో, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులను ఈ తరము వారికి వేరై, ఇది చెప్పాలనుకున్న మాట. మొట్టమొదటిది, మీరు పాప క్షమాపణ పొందండి, పరిశుద్ధులుగా మారండి. మారి మనం లోపలికి వెళ్ళిపోవద్దండి. నేను చెప్పాలనుకున్న రెండో మాట ఏంటి తెలుసా? చాలా మంది రక్షణ పొందుకొని, చాలా మంది దేవుని సన్నిధికి వచ్చి పాప క్షమాపణ పొంది ఇంకా లోపలనే ఉంటారు. లోపలనే ఉండడం అంటారు అంటే అర్థం ఏంటి అంటే, మనుషులతో ఉండద్దా అండి అంటే అది కాదు నేను చెప్పేది. ఇంకా లోక పద్ధతులతోనే, లోక సాంప్రదాయాలతోనే, లోక విషయాల బ్రతుకులో కలిగి, ఇంకా లోకాన్ని బ్రతుకులో కలిగి. నేను చాలాసార్లు చెప్తాను కదండి, ఒక పడవ సముద్రంలో ఎంత కాలం ఉన్నా అది మునుగుతుంది. పడవ సముద్రంలో ఉన్నంత కాలం మునగదండి. ఎప్పుడు పడవలోనికి సముద్రం వస్తుందో, అన్నమాట. అర్థమైనాయా అండి? సముద్రంలో పడవ ఉంటే పడవ మునగదు. ఏ నాన్నగారు, నోమమ్మ గారు కదండి, సముద్రంలో పడవ ఉన్నంత మాత్రం పడవ మునగదు. కానీ పడవలోనికి సముద్రం వస్తే మన లోపల ఉన్నంత మాత్రం పాపం మనకు అంటుకోదండి.
ఎప్పుడు ఈ లోకం మనలోకి వస్తుందో, లోక పద్ధతులు మనలోకి వస్తాయో, లోకపు విషయాలు మనలోకి వస్తాయో, ఈ లోక తత్వం మన బ్రతుకులోకి మరలా ప్రవేశిస్తుందో, ఒకసారి వేరయ్యాం కదా, ఒకసారి బయటకు వచ్చాం కదా, ఒకసారి ఆశ్చర్యకరమైన యేసు వెలుగులోనికి మనకు వచ్చాం కదా చీకటిలో నుంచి, మరలా లోపలికి వెళ్తే దేవుని కనికరాన్ని పొందుకోవడం అసాధ్యం. గుర్తుపెట్టుకోండి. అందుకే పేతురు అన్నాడు, రక్షణ పొందడం మాత్రమే కాదు, అనగా పాప క్షమాపణ మంత్రులు పొందడం మాత్రమే కాదు, మూర్ఖులు ఈ తరము వారికి, ఈ లోకానికి వేరే పోతే దేవునికి స్తోత్రం. లోకంలో ఉన్న వారికి తగ్గట్టు బ్రతుకుద్దండి. యేసు బిడ్డలాగా బ్రతకండి. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలాగా బ్రతకండి. లోకంలో ఉన్న వాళ్ళకి మనకి తేడా కనిపించాలా? వీళ్ళు అందరిలాగా ఉండరండి, అందరిలాగా బ్రతకరండి, అందరూ వెంబడించండి, వీళ్ళు వెంబడించరండి, వీళ్ళు చాలా ప్రత్యేకంగా ఉంటారండి, వీళ్ళు చాలా పరిశుద్ధంగా ఉంటారండి, వీళ్ళ మాటలు చాలా చాలా సాధువుగా మృదువుగా ఉంటాయండి. యేసు లక్షణాలు కనిపించాలి వద్దా? ఏమంటే అంతమంది అక్కడ ఉండగా పేతురు యోహాను మాత్రమే అక్కడ ఉన్న పరిసయ్యులకి, శాస్త్రులకి, సద్దుకైలకి చాలా డిఫరెంట్గా కనిపించారు. ఎలాగండి? చాలా మంది ఉన్నారు అక్కడ, కానీ అందరిలోనే అంటే వీళ్ళు ఏదో డిఫరెన్స్ ఉంది, వీళ్ళందరిలా లేరు, వీళ్ళు చాలా ధైర్యం ఉంది. ఎంత ధైర్యం ఎక్కడికి వచ్చింది? కళ్ళ ముందు చావు కనిపిస్తున్నా, కళ్ళ ముందు పోరాటాలు ఉన్నా, కళ్ళ ముందు ఇబ్బందులు ఉన్నా, అందరు కలిసి మీద పడిపోతున్నారు. వీళ్ళ మొక్కలో చిరునవ్వు చదవలేకండి, వీళ్ళంత ధైర్యంగా ఎలా ఉంటారండి? అన్నారు, మీరు యేసుతో కూడా ఉన్నవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనిపించాలా వద్దా? యేసుతో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో 2-3 విషయాలు చెప్పేసి ముగించేస్తాను. లోకానికి వేరవడం అంటే ఏంటో, లోకానికి వేరుగా బ్రతకడం అంటే ఏంటో, లోకంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో మనం ఎలా బ్రతకాలో ఒకసారి చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒక మాట చదవండి, తర్వాత ఇంకొన్ని మాటలు చెప్తాను. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చదవండి. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుతున్నారు, భూ సంబంధమైన వాటి ఎందే మనసు ఉంచుతున్నారు. దేవునికి స్తోత్రం. లోకంలో ఉన్నవారు ఎలా ఉంటారో మనం ఎలా ఉండాలో ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ ఈరోజు మనకు కూడా తెలియజేస్తున్నారు. దేవునికి స్తోత్రం. లోకంలో ఎలా ఉంటారండి? వారి కడుపే వారి దేవుడు కదండి. కడుపే దేవుడు అంటే అర్థం వారి యొక్క జీవనోపాధి కోసమే వారు బ్రతుకుతారు. అవునా కదా? ఆలోచించండి. వారి యొక్క జీవనాధారమే, వారి జీవితం కోసమే, వారి బ్రతుకు కోసం మాత్రమే వారు బ్రతుకుతారు. కానీ మనం అందుకోసం బ్రతకట్లేదు. ఎందుకు బ్రతకాలి తెలుసా? మనం వెళ్ళాల్సిన ఆ రాజ్యం కోసం బ్రతుకుతున్నాం. అవునా కాదంటారా? కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఒకసారి ఈ మాట చదవండి. 5వ అధ్యాయం 15వ వచనం. నేను ఏ మాట ఆధారం లేకుండా మాట్లాడినండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనాన్ని చదవండి. యేసు రక్తము చేత కడగబడి శుద్ధి చేయబడిన వారు ఎవరి కోసం బ్రతకాలో, జీవించే వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే. ఎవరి కోసం బ్రతకాలి మనం? హలో, అందరు నా మాటలు వింటున్నారా? లోకంలో ఉన్న వాళ్ళేమో తమ కోసం తామే బ్రతుకుతారు. మరి దేవుని కొరకు బ్రతకాల్సిన వాళ్ళు ఎవరు లేక దేవునితో ఉన్న వాళ్ళు ఎవరి కోసం బ్రతుకుతారంటే తమ కోసం మృతి పొంది తిరిగి లేచిన ఆ దేవుని కోసం బ్రతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక రాయబడింది చూడండి, అదే 19వ వచనం, తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు. లోపల ఉన్న వాళ్ళు దేనిలో సిగ్గుపడాలో దాంట్లో అతిశయపడతారండి. ఎగ్జాంపుల్ చెప్పమంటారా అండి? ఒకప్పుడు పెద్దలు చెప్పాలి, పెద్దలైన వాళ్ళు చెప్పాలి. ఒకప్పుడు మందు తాగే వాళ్ళు ఎక్కడ తాగేవారండి? ఊరి చివరకు పోయి ఎవరికి కనపడకుండా ఎవరైనా చూస్తే ఏమైనా అంటుకుంటారేమోనని
చాట్ తాగేసి సైలెంట్గా వచ్చేసి ఇంట్లో పడుకునేవాళ్ళు. అవునా? మరి ఇప్పుడండి ఎవరున్నా నడి రోడ్డు మీద పట్టుకుపోతారండి. ఎందులో సిగ్గుపడాలో అందులో అతిశయపడుతున్నారు. ఒకప్పుడు ఎవరికైనా రెండు సెటప్లు ఉంటే చాలా సిగ్గుగా ఉండేవారండి. అవునా? తప్పు పొరపడని సిగ్గుపడేవారు బయట చెప్పుకోవడానికి కదండి. ఇప్పుడు ఎవరికి ఎక్కువ మంది సెటప్లు ఉంటే వాడే గొప్పగా ఫీల్ అవుతున్నాడు. అర్థమవుతుందండి? మీకు నిజం అండి. మీరు లోకాన్ని చూడండి, ఇద్దరు ముగ్గురిని మెయింటైన్ చేసే వాళ్ళు గొప్పడుగా ఫీల్ అవుతున్నారు. బాగా తాగేవాడు గొప్పడు, బాగా బూతులు మానేవాడు గొప్పడు, తోపు తురుము. లోకమంతా అలాగే ఉందండి. తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు వాళ్ళు అతిశయపడుతున్నారు. మరి నీవు వాటికి చాలా దూరంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలా? లోకం దేనిలో అతిశయపడుతుందో మనం అందులో అతిశయపడవలసిన వారం కాదు. అతిశయించువాడు ప్రభునందే అతిశయించాలి. దేవునికి స్తోత్రం. చూడండి, మొదటి పత్రిక 1వ అధ్యాయం 30వ వచనంలో రాయబడింది, అతిశయించువాడు ప్రభునందే అతిశయించాలి. ఈ లోకం ఏమో సిగ్గుపడాల్సింది అది అతిశయిస్తుంది. మనుషులు మనం భక్తులు అండి, దేవుని బిడ్డలో చెప్పుకోవడానికి అతిశయపడతా ఉంటాం. అలా అతిశయపడాలి. కానీ అందులో అతిశయపడతామండి. మనం దేవుని పని చేయడానికి గొప్పగా ఫీల్ అవ్వము. దేవుని పని, దేవుని కార్యాలు మన గృహాల్లో తలపెట్టినప్పుడు గొప్పగా చేయాలి, అతిశయపడాలా, 10 మందికి చెప్పాలా, ఇక నేను మా ఇంట్లో దేవుని పని చేస్తున్నాను, దేవుని కార్యం చేస్తాను. అర్థమవుతుందండి? వాడేమో అతిశయపడకూడని సంగతి అతిశయపడని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. మనం అతిశయపడాల్సిన విషయాల్లో అతిశయపడట్లేదు. లోకానికి వేరవడం అంటే అదే, అతిశయించి వాడు ప్రభువులను అతిశయించాలి. గొప్పగా భక్తి చేయండి. చేసే భక్తి ఏదో ఉండే 10 రోజులు 20 రోజులు, ఎంతకాలం ఉండవు తెలీదు. ఉన్న కొద్ది రోజులైనా ప్రభు కోసం గొప్పగా బ్రతకండి. నీతిగా, నిజాయితీగా, గొప్పగా అతిశయించి బ్రతకండి. నేను దేవుని బిడ్డను, ఈ లోకంలో ఉండే పనులు నేను చేయను. దేవునికి స్తోత్రం. నేను దేవుని బిడ్డను, ప్రభువుకు నచ్చిన పనే చేస్తాను. నేను దేవుని బిడ్డను, ఆయన నచ్చినట్టే బ్రతుకుతాను. దేవుని బిడ్డను, ఆయన కోసమే బ్రతుకుతాను. మనుషుల కోసము, ఈ లోకం కోసం నేను బ్రతకాల్సిన అవసరం నాకు లేదు. ఎంతకాలం ఉంటాం నాకు లేదు. ఉన్నంతకాలం ప్రభువును మహిమపరచడానికి బ్రతుకుతాను. ఇదండి లోకానికి వేరైన వాళ్ళ పరిస్థితి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ రాయబడింది 3వ విషయం చూడండి, భూ సంబంధమైన వాటి అందే మనసు పెట్టుకుంటారండి. ఎంతసేపు ఈ లోక సంబంధమైన విషయాల ముందే ఈ లోకంలో ఉన్న వాళ్ళు మనసు పెట్టుకుంటారు. అవునా కదా? ఏం తినేద్దాం, ఏం తాగేద్దాం, ఏం సంపాదించేద్దాం, ఎలా 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 బ్రతికేద్దాం. లోక సంబంధమైన వాటి యొక్క మనసు పెట్టుకోవద్దండి. లోకానికి వేరైన వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? ఆ కింద రాయబడింది, మీరు చూడండి, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువుని యేసుక్రీస్తు తన రక్షకుడి నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. దేవునికి స్తోత్రం. మనం దేనికోసం కనిపెట్టాలి, దేనికోసం ఎదురు చూడాలి తెలుసా? మనం మరలా ప్రభు దగ్గరికి తీసుకువెళ్ళిపోవడానికి రానే ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారి కోసం మనం కనిపెట్టాలి. దేవునికి స్తోత్రం. ఆయన మీద మన మనసు ఉండాలి. వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు పరిగెత్తాల ఆశ. దేవునికి స్తోత్రం. ఒక్కసారి ఆలోచన చేయండి. అలనాడు భక్తి చేసిన మహాభక్తులందరూ కూడా వారి యొక్క జీవితంలో పరిశుద్ధతను కాపాడుకుంటారు. లోకానికి, పాపానికి దూరంగా ప్రయత్నిస్తారు. లోకంలో నుంచి వేరై లోకంలో ఉండే విషయాల మీద మనసు పెట్టుకోకుండా, ఈ లోకపు జీవనోపాధి వారి బ్రతుకు తెరువుకు ఆధారం కాకుండా దేవుడే ఆధారంగా దేవుని మీదే మనసు పెట్టుకొని దేవుని మీద అతిశయించి బ్రతికారు. దేవుడు కనికరాన్ని పొందుకొని మోక్షంలో ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళకి దేవుడు కావాలి, మోక్షం కావాలి, మనకి కావాలి. మనం ఎంత గొప్ప వాళ్ళు చెప్పనండి. అవకాశం ఉంటే గుడికి వస్తాం, అవకాశం ఉంటే భక్తి చేస్తాం, అవకాశం ఉంటే దేవుడు వదిలిసిపోతాం. అమరాదవుతున్నాయండి. అవకాశం ఉంటే మీ గుండెల మీద చేసుకుని చెప్పండి, ఎంతమంది ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 11 నెలలు అయిపోయింది. ఈ రోజుతో 11 నెలలు అయిపోయాయి. అవునా? కనీసం 11 నాలుగు 44
ఇంకో 2-3 వారాలు ఎక్స్ట్రా కలిసి ఉంటాయి. ఏమండి? కనీసం 44 వారాలు అనుకుందాం. 44 వారాల్లో నేను ఒక్క వారం కూడా గుడి మానకుండా, గుడి టైంలో, ఆరాధన టైంలో, ఇక్కడనే కాదండి ఎక్కడైనా పర్లేదు, ఆరాధన టైంలో ఆరాధనలోనే ఉంటూ లోకానికి ప్రాధాన్యత ఇవ్వకుండా నేను ప్రభు సన్నిధిలోనే ఉన్నాను చేయటం కదా. 44 వీక్స్. దేవునికి స్తోత్రం. కొద్దిమంది అయినా ఉన్నారు. మరి మిగతా సంగతి మిమ్మల్ని కించపరచుకున్న ఉద్దేశం కాదు. నీ ప్రాధాన్యత ఏంటి? నీ మనసు దేని మీద ఉంది? నీ ఆధారం ఏది? అర్థమవుతుందండి? అర్థమవుతుందండి? ఆ రోజు వాళ్ళు ప్రభు కోసం ప్రాణాలు పెట్టేశారండి. మందిరానికి వెళ్ళిపోవాలని మందిరం మీద ఆశ పెట్టుకొని బ్రతికేశారండి. భక్తులు ఎట్లండి, మందిర ఆవరణను చూడవలనని నా హృదయం ఎంతో తృష్ణ పడుతున్నది, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. నీ మందిరావరణను చూడవలనని నేను ఎంతో ఆశ దగ్గర చూస్తున్నాను. ఇవి భక్తులు మాట్లాడండి. వాళ్ళకి మోక్షం కావాలి, మనకి కావాలి. ఒక్కసారి ఆలోచన చేయండి. నువ్వు ఈ లోపల జయ జీవితాన్ని జీవించడానికి, మరలా చెప్తున్నాను, సమస్యలో నుంచి బయటకు రావడానికి, పోరాటాల నుంచి బయటకు రావడం. నువ్వు ఎంత గొప్పడైనా పర్లేదండి, నువ్వు ఎంత గొప్పడైనా పర్లేదు. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో, నువ్వు ప్రభువుని ప్రేమించినంత కాలం దేవుడు లేఖనం చెప్తుంది, అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఎవరు ప్రభు మీద ఇష్టపెట్టుకుంటారో, ప్రభు మీద మనసు పెట్టేసుకుంటారో వాళ్ళని దేవుడు ఏ క్షణము వదలడండి. నేను మరలా చెప్తున్నాను, ఎవరు ప్రభువు మీద మనసు పెట్టేసుకుంటారో వాళ్ళని దేవుడు ఏ క్షణం వదలడు. ఇందాక పాడుకున్నాం, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నీవే ఆవరించావు. ఎవరికి ఆవరిస్తాడండి చుట్టూను? ఎవరికి ఆవరిస్తాడు? ఎవడు దేవుని మీద ఆనుకుంటాడో, ఎవడు దేవుని మీద తన మనసు పెట్టేసుకుంటాడో వాడు చుట్టూ దేవుడు ఆవరించుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట మనసులో తీసుకోండి. మరలా చెప్తున్నాను, నీకు చాలా పోరాటాలు ఉన్నాయి నాకు తెలుసు, చాలా ఇబ్బందులు ఉన్నాయి నాకు తెలుసు, చాలా సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నావు నాకు తెలుసు. అయితే నువ్వు ప్రభువును ప్రేమించు. దేవునికి స్తోత్రం. ప్రభు మీద మనసు పెట్టుకో. లోకానికి వేరవు. లోపల ఉన్నంత కాలం చాలు. ఇక లోపల నుంచి వేరవు, లోక పద్ధతుల నుంచి వేరవు, ఇంకా లోక సాంప్రదాయాలు వెంబడించి నడిచిన జీవితం చాలు, వదిలే. ఇక ప్రభు కోసం బ్రతుకు, ప్రభువుని ప్రేమించు, ప్రభు మీద ఆధారం చేసుకో, ప్రభు మీదే మనసు పెట్టేసుకో, పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రయత్నించి చూడు. నీ సమస్యలన్నీ పోతాయండి. దేవునికి స్తోత్రం. నీ పోరాటాలన్నీ పోతాయి, నీ ఇబ్బందులన్నీ పోతాయి. అన్నిటి మధ్యలో సంతోషంగానే ఉండగలుగుతావు. నీ దేవుడిని ఆదరిస్తాడు. ఆయన వదిలేసే దేవుడు కాదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుతాం, కనాను స్త్రీ కోసం తన కుమార్తెను దయ్యం బట్టి విడిచిపెట్టక ఇబ్బంది పెడతా ఉంటే ప్రభు వెనకాల వెళ్తుంది, దావీదు కుమారుడా నన్ను కరుణించు కరుణించు అని. నన్ను కరుణించు ప్రభు అంటా ఉంటే కేకలు వేస్తున్న ప్రభు పట్టించుకోలేదు. శిష్యులు ఆపి ప్రభు అని చాలా చాలా అరుస్తుంది, ఆమె వైపు చూడు ప్రభు అంటే ఆమె వైపు తిరిగి ప్రభు అన్నాడు, అమ్మా పిల్లలు రొట్టు ముక్కలు తీసుకెళ్ళి కుక్క పిల్లలు వేయడం ఏమంత మంచి పని కాదు కదా. ఏమన్నాడండి అంటే నువ్వు కుక్క పిల్లవే, నేను నా రొట్టు ముక్కలు నీకు వేయడానికి అవ్వదు అన్నట్టు మా ప్రభు అన్నాడు. ఆమె ఏమని తెలుసా అండి, ఆమె మనసంతా ప్రభు మీద పెట్టేసుకుంది కాబట్టి, ప్రభువా కుక్క పిల్లలు మాత్రం ఎక్కడికి పోతాయ్యా, యజమానుని బల్ల మీద నుంచి పడే రొట్టు ముక్కల కోసం చూస్తుంది కదా, నేను కుక్క పిల్లలే అనుకో, నాకు నువ్వు తప్ప వేరే ఆధారం లేదు, నేను నీ కుక్క పిల్లనే, నీ దగ్గరలో నుంచి వచ్చే రొట్టు ముక్కల కోసమే నేను ఆశపడుతున్నాను, నాకు వేరే వద్దు, నన్ను నీ బిడ్డగా తీసుకోకపోయినా పర్లేదు, కుక్క పిల్ల అనుకునే నాకు సహాయం చేయి. ఆయన మీద ఆమె మనసు పెట్టేసుకుంది కాబట్టి ఆమెను ప్రభు ఏమన్నారు తెలుసా, అందరికి అర్థం అవ్వడం కోసం ప్రభు అక్కడ అలా మాట్లాడారు. కానీ అక్కడ ప్రభు అంటారమ్మా అమ్మా నీ విశ్వాసము చాలా గొప్పదే. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే నీ విశ్వాసం చాలా గొప్పదే. నువ్వు ఎంత మనసు పెట్టేసుకున్నావో తెలుసా, ఎంత ఆధారపడ్డావో తెలుసా, నువ్వు కుక్క పిల్ల సైతం కుక్క పిల్లలకు కూడా మారిపోవడానికి ఇష్టపడ్డావు.
అంత మనసు పెట్టుకున్నావు కాబట్టి నీ కుమార్తె బాగుపడిపోయింది. వెళ్ళు. దేవునికి స్తోత్రం. నీ విశ్వాసము, నీ నమ్మిక, నువ్వు పెట్టుకున్న మనసే నీ స్వస్థతకు కారణమైపోయింది. దేవునికి స్తోత్రం. నువ్వు ఎంత దేవుని మీద మనసు చేసుకుంటావో, నువ్వు ఎంత దేవుని ప్రేమిస్తావో, నువ్వు ఎంత నీ ప్రభుని ప్రభువాన్ని పిలుస్తున్నావు కదా, దానికి తగ్గ గౌరవాన్ని ప్రభుకి ఇవ్వగలుగుతావో, అంత సమయాన్ని దేవునికి ఇవ్వగలుగుతావో, అంతలా దేవుని ప్రేమించగలుగుతావో. ఏమండి, ఆమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె విస్తార పాపాలు పోయాయి. నువ్వు దేవుని ఎంత ప్రేమిస్తావో నీ అంత పెద్ద సమస్యలు పోతాయి. నీ సమస్య ఎంత పెద్దదైతే అంత ఎక్కువగా ప్రభుని ప్రేమించు. నీ పోరాటం ఎంత పెద్దదైతే అంత ఎక్కువగా దేవుని మీద నీ మనసు పెట్టేసుకో. దేవుడు ఖచ్చితంగా నేను విడిపిస్తాడు. దేవునికి స్తోత్రాలు. ఆయన చేయగల సమర్థుడు, ఆయన రక్షించగల సమర్థుడు, ఆదరించగల సమర్థుడు, నీ పోరాటాల నుంచి నీ బయటకు తీసుకురాగల సమర్థుడు ఆయన. నువ్వు ఎంత దేవుని మీద ఆధారపడతావో అంత పూర్ణ శాంతి గలవానిగా దేవుడిని మార్చేస్తాడు. దేవుడు ఇలాంటి స్థితి మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థించడంతా వంచండి. అందరూ వెంటనే ఒక్క నిమిషం తావలో వంచి కళ్ళు మూసుకొని ఈ ఉదయం ప్రభు మనతో మాట్లాడుతున్న ఈ మాటలు ఒకసారి ఆలోచన చేద్దాం. ఒకసారి ఆలోచన చేయి. చాలా సమస్యలు ఉన్నాయి, చాలా పోరాటాలు ఉన్నాయి, పొరపాటులోనే ఉన్నాం, తప్పులోనే ఉన్నాం, ఇబ్బందుల్లోనే ఉన్నామనే ఆలోచన మనకు ఉంది కదా. వాళ్ళు అడిగారు, అయ్యారా మేమేం చేయాలి? ఈరోజు నువ్వు ప్రభువుని అడిగితే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రయత్నం చేయి. ప్రభువు నీకు మధ్య ఎలాంటి ఆటంకాలు లేకుండా జాగ్రత్త పడు. ప్రతిరోజు అతిక్రమాలు ఒప్పుకొని విడిచిపెట్టు. ప్రభు కనికరాన్ని పొందుకున్నావు. రెండోది, లోకానికి వేరవు. లోకంలో ఉన్న సమయం చాలు. ఈ లోకాన్ని వెంబడించి నడిచిన విధానం చాలు. ఆ బ్రతుకు చాలు, వదిలే. ఇక ప్రభు కోసం బ్రతుకు. ప్రభు మీద మనసు పెట్టుకో. ప్రభు మీద ఆధారపడు. ప్రభువే ఆధారంగా బ్రతుకో. అందుకు తగ్గ క్రియలు కనపరచు. నీకు దేవుడే ఆధారం అవ్వాలి. ఈ లోపల ప్రభువుని నేను అతిశయించాలి. ప్రభు కోసమే కనిపెట్టాలి. ఎప్పుడు నువ్వు ఇలా బ్రతుకుతావో నీ సమస్యలన్నింటిలో నుంచి నువ్వు బయటపడడానికి ప్రభు నీకు సహాయం చేస్తారు. మార్గం నీ చేతిలోనే ఉంది. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేద్దాం. ఎన్ని పెద్ద సమస్యలు ఉంటే అంత ఎక్కువగా ప్రభుని ప్రేమించు. ఇంకా ఎక్కువగా ప్రేమించు ప్రభుని. ప్రభు అందుకు తప్ప నాకు వేరే ఆధారం లేదని చెప్పు. ఆయన కోసం సమయాలు ఆయన యజమానుడు ప్రభు అని పిలుస్తున్నావు కదా, తగ్గ గౌరవాన్ని ఇవ్వు. ఆయన తండ్రి అంటున్నావు కదా, తండ్రికి కావాల్సిన గౌరవాన్ని ఇవ్వు. ఆయన కోసం గొప్ప కార్యాలు చేయి. గొప్పగా బ్రతుకు ప్రభు కోసం. ఈ లోపల ప్రభు కోసం సాక్షిగా ఉండు. నువ్వు ఎంత ప్రభును ప్రేమిస్తావో అంత గొప్ప కార్యాలు ప్రభు నీ పట్ల చేస్తాడు. పిల్లల, నువ్వెవరైనా సరే ఒకసారి ఆలోచించు. నీ సమస్య ఎంత పెద్దదైతే అంత ఎక్కువగా ప్రభుని ప్రేమించు. అంత ఎక్కువగా అతను ప్రేమిస్తున్నాడు కాబట్టి అతను తప్పిస్తాను. అతను ఆ నామం ఎరిగినవాడు కాబట్టి అతను ఘనపరుస్తాను. శ్రమలో అతను తోడే ఉంటాను. ఎంత గొప్ప మాట ప్రభు చెప్తున్నారు. నువ్వు ప్రభుని ప్రేమిస్తే ప్రభుని తప్పిస్తాడు. ప్రభు నామని ఎరిగిన వాడు అయితే ఆయన ఘనపరుస్తాడు. శ్రమలో నీకు తోడైండు దేవుడు ఆయన. ప్రభు కనికరాన్ని పొందుకోవడానికి మన జీవితాన్ని సరి చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. చిన్న మాట ప్రార్థన. మా పరిశుద్ధ ప్రాణప్రియుడు అయిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయం మొదటిసారి అమూల్యమైన లేఖనంలో నుంచి మాతో మాట్లాడారు. మీ కనికరాన్ని మేము పొందుకోవడానికి, మా సమస్యల నుంచి మేము బయటపడడానికి, పరిష్కారం పొందడానికి, ఇదిగో నాయనా మేము మా పాపం నుంచి వేరే, లేకపోతే ఇది మా అతిక్రమాల నుంచి మేము ఒప్పుకొని విడిచిపెట్టే వారము కానీ కనికరాన్ని పొందుకునే వారముగా మేము ఉండాలని మీరు మాతో మాట్లాడారు. అంతేకాదయ్యా, ఈ లోకానికి వేరే మీ మీద మనసు పెట్టుకొని పరలోకమందున్న వాటి కోసం ఆశపడి ఆ పౌరస్థితి మీద మనసు పెట్టుకొని గుడారములు ఉన్నా సరే ఇదిగో పునాదులు గల ఆ పట్టణం కోసం, ఈ గుడారంలో ఉన్నంత కాలం పునాదులు గల ఆ పట్టణం కోసం ఎదురు చూసేవారంగా మేమందరము బ్రతకడానికి సహాయం చేయండి. మా సమస్యల నుంచి బయటపడి ఆ మార్గాన్ని మేము వెంబడించడానికి సహాయం చేయండి. ఉదయకాల సమయం మాటలు
మా బ్రతుకులు మేలుగా దీవెనగా చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి యొక్క ఉన్నత నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.